శ్రీకాకుళం జిల్లా బలగనాగవల్లి నది తీరం శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠం వద్ద కరపత్ర ఆవిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమంలో శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠం వ్యవస్థాపకులు పూజ శ్రీ గణేష్ గురూజీ మాట్లాడారు। శ్రీ మాత్రే నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః। భక్త మహాశైలందరికీ కూడా కాలభైరవుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో రేపటి నుంచి అనగా డిసెంబర్ 4వ తేదీ నుంచి మార్గశిర పౌర్ణమి, అదేవిధంగా డిసెంబర్ 12 మార్గశిర బహుళ అష్టమి వరకు కూడా కాలభైరవ నవరాత్రులు జరగబడుతున్నాయి। విశేషంగా దీనికి సంబంధించి పీఠంలో అష్టభైరవుల్ని, ముఖ్యంగా మహాభైరవుని ఇలాగ 9 విగ్రహాలు ప్రతిష్ఠించి విశేషంగా పూజలు, యంత్ర తత్ర హోమాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి। వీటన్నిటితో పాటు మాలాధారం చేయడం జరుగుతుంది। మాలాధారం చేయవలసిన వాళ్ళు దీక్ష పరులందరూ కూడా ఇక్కడ ఉండి దీక్ష చేసుకోవచ్చు। ముఖ్యమైన విషయం వీటన్నిటికంటే ఏంటంటే డిసెంబర్ 12న 5,000 మంది భక్తులతో సామూహికంగా 1,00,000 సార్లు కాలభైరవాష్టకం చేయాలని ఒక మహాసంకల్పం చేశాం। ఆ 1,00,000 సార్లు కాలభైరవాష్టకాన్ని 5,000 మందిని 21 సార్లు చేస్తాం। దానివల్ల 1,00,000 అవుతుంది। దానివల్ల విశేషమైన ఫలితము, సంపత్తి, శౌర్యం, ధైర్యం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి భైరవుడి యొక్క కాలభైరవాష్టకం చేయడం వల్ల। తర్వాత భక్తులందరూ కూడా ఈ 5,000 మంది కార్యక్రమంలో పాల్గొని భైరవుడి ఆశీస్సులు, సర్వదేవత ఆశీస్సులు పొందుతారు। పారాయణం అయిపోయిన అందరికీ తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది। ఖచ్చితంగా పారాయణలో పాల్గొని అమ్మ ఆశీర్వచనాలు, ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటుంది। శ్రీ మాత్రే నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః। సర్వులకి కూడా భక్త మహాశైలందరికీ కూడా కాలభైరవ ఆశీస్సులు పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వచనాలు చేస్తూ ఈ పౌర్ణమి నుంచి అంటే మార్గశిర పౌర్ణమి నుంచి మార్గశిర బహుళ అష్టమి అంటే కాలభైరవ అష్టమి వరకు స్వామివారి యొక్క భైరవుడి యొక్క నవరాత్రులు విశేషంగా శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో జరపబడుతున్నాయి। డిసెంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కాలభైరవుడి యొక్క నవరాత్రులు మన పీఠంలో జరుగుతున్నాయి। ఈ నవరాత్రుల్లో భాగంగా, ఈ దీక్షల్లో భాగంగా మాలాధారణ కూడా ఉంటుంది 9 రోజులు కూడా। డిసెంబర్ 4వ తేదీన మనకి మాలాధారణ ఉంటుంది। డిసెంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు కూడా మనము భైరవుడి యొక్క మాలలో దీక్ష చేయడం జరుగుతుంది। అందులో నీలమ పట్లు ధరించాలి, రుద్రాక్ష మాలలు ఇక్కడే పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది। మాల వేసినప్పుడు రుద్రాక్ష మాల, జపమాల, అదేవిధంగా ధారణమాల 2 ఇస్తూ మీకు ఇక్కడ దీక్ష ఇవ్వడం జరుగుతుంది, భైరవుడి దీక్ష। 9 రోజులు కూడా మేము దీక్షగా భైరవుని యొక్క సాధన చేస్తాం। భైరవుడి యొక్క ఆశీస్సులు పొందడానికి మేము కూడా మాలాధారణ చేస్తాం అన్ని వాళ్ళు ముందుగుండానే పీఠాన్ని సంప్రదించండి। డిసెంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాలభైరవుడి యొక్క దీక్ష జరుగుతుంది। ఇది గమనించగల సమయాన్ని మాల వేయాలనుకున్న వాళ్ళు నీలం వస్త్రాలు తీసుకొని ఆ రోజు నాడు మీరు రావడానికి ప్రయత్నం చేయండి। 4వ తేదీ ఉదయాన్నే ఇక్కడ చేరాలి। ఇంకా మీకు విషయం తెలియపరచాలంటే ముందుగుండా పీఠానికి సంప్రదించండి। మీకు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ వస్తుంది, ఆ ఫోన్ నెంబర్ మీరు సంప్రదించి దీక్షా నియమాలు లేదా మాలాధారణ యొక్క నియమాలు ఏమన్నాయో తెలుసుకొని మాల వేసుకోనొచ్చు। మాల, ఈ కాలభైరవుడి మాల సర్వ దోషాలు తొలగించి అష్ట కష్టములు తీర్చి అష్టైశ్వర్యం కలిగించడానికి ఉపయోగపడుతుందని నేను ముందుగుండానే ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నాం। కాబట్టి అందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ భైరవమాల దీక్ష సాధనని ఉపయోగించుకొని మీ జీవితాలని బాగు చేసుకుంటారని కోరుకుంటున్నా। ఇది డిసెంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరుగుతున్నాయి। పీఠం దగ్గరే ఉండి ఏర్పాట్లు ఉంటాయి, పీఠం దగ్గరే ఉండి దీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది। దగ్గర ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు, దూరంగా ఉన్నవాళ్ళు పీఠంలో ఉండి కూడా దీక్ష చేసుకోవచ్చు అండి। ఖచ్చితంగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి। భైరవుడి రక్ష ఉంటే కలియుగంలో సర్వదేవతల రక్ష ఉన్నట్లే। కాబట్టి ఈ 4వ తేదీన వచ్చి దీక్షలో పాల్గొని 12వ తేదీ వరకు శ్రద్ధగా స్వామివారి దీక్ష చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందండి। ఇందులో ముఖ్యంగా చివరి రోజు కాలభైరవ అష్టమి నాడు స్వామివారికి ఎంతో ప్రీతైన కాలభైరవ అష్టకాన్ని విశేషంగా అంటే 5,000 మందితో 1,00,000 సార్లు పారాయణం చేయించి ఆ జప బలాన్ని మనందరము పొందిన వాళ్ళం అవుతాం। లోక కళ్యాణార్థం, మన యొక్క కుటుంబాన్ని బాగు చేసుకోవడార్థం ఈ అష్టక పారాయణం, కాలభైరవ అష్టక పారాయణం చాలా ఉపయోగపడుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ మీకు తెలియపరుస్తున్నాం। కాబట్టి భక్త మహాశైలందరూ కూడా ధారణ చేస్తాం, మాలాధారణ వేస్తామన్న వాళ్ళందరూ కూడా ముందుగానే తెలియపరచండి। సర్వేజన సుఖినో భవంతు।